హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మునక్కాడ పచ్చడి నా స్టైల్‌లో ఇలా ఒకసారి ట్రై చేయండి. సంవత్సరం పాటు నిల్వుంటుంది. ఫ్రెష్‌గా అలాగే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. భలే రుచిగా ఉంటుంది. మరొకసారి ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. 100 గ్రాముల చింతపండునైతే తీసుకుంటున్నానండి. హాట్ వాటర్‌ని పోసుకొని ఒక 5 మినిట్స్ అయితే నానపెట్టేసేసుకోవాలి లిడ్ పెట్టుకొని. ఇలా పక్కన పెట్టేసేసుకుని నేను నాటు మునక్కాయలైతే తీసుకున్నానండి. తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కండ ఉన్న మునక్కాడ అయితేనే పచ్చడికి రుచి బాగుంటుంది. చూడండి చక్కగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలైతే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడినా చేదు వస్తుంది. చూడండి చక్కగా ఇలా చిటపటలాడుతుంది కదా! ఇవి అయితే ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును కూడా తీసుకుని మెత్తగా అయితే మెదిపేసేసుకోవాలి. దీనిలో ఉన్న పీసులు మొత్తం పిప్పి మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అలాగే జల్లెడైతే పెట్టేసుకుని ఇలా పిప్పి మొత్తం సపరేట్ అయితే చేసేసుకుందాము. అలాగే గుజ్జు మొత్తం ఇలా వచ్చేసింది కదా! ఇది మొత్తం ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము. దీనిలోకి కొంచెం ఉప్పు, అలాగే వేరుశనగ నూనె అయితే వేస్తున్నానండి. మీరు దీని ప్లేస్‌లో ఆవాల నూనె కూడా వాడుకోవచ్చు. 1 స్పూన్ పసుపునైతే వేసేసుకొని మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసేసుకోవాలి. కలుపుకున్న దాన్ని దగ్గరికయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక జార్ తీసుకొని మనం ఆరబెట్టుకున్న ఆవాలు, మెంతులు కూడా మెత్తగా పొడిలాగా అయితే చేసుకోవాలి. చూడండి చక్కగా పొడిలాగా అయితే అయిపోయింది కదా! దీనైతే పక్కన పెట్టేసుకుందాం. కడాయి తీసుకుని 1 కప్పు వేరుశనగ నూనె అయితే వాడుతున్నానండి. మీరు దీని ప్లేస్‌లో నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. మెల్లిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము. ఎక్కువ ఫ్రై చేసుకున్న పచ్చడి టేస్ట్ అనేది అంత రుచికరంగా అయితే ఉండదు. అదే ఆయిల్‌లో వేడి చేసుకుని 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ పచ్చిపప్పు, అలాగే 4, 5 ఎండుమిర్చి, ఫ్రెష్‌గా దంచిపెట్టిన వెల్లుల్లిని కూడా వేసుకుని చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు కరివేపాకును వేసుకుని దోరగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు మొత్తం చల్లగా అయ్యేటట్టు పక్కనైతే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. మునక్కాడ చూసారా చక్కగా ఇలా అయితే ఫ్రై అయింది కదా! ఇది కూడా చల్లగా అయిపోయిందండి. చల్లగా అయినప్పుడే పచ్చడి అనేది కలుపుకోవాలి. లేదంటే బూజొస్తుంది. మనం వాడిచ్చి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి కూడా వేసేసుకుని చక్కగా శుభ్రంగా కలుపుకోవాలి. అరకప్పు కారము, అలాగే పావు కప్పు ఉప్పు వేసుకుని కలిపేసేసుకోవాలండి. ముక్క అనేది నలగకుండా కలుపుకోవాలి. మన ఛానల్ ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే వస్తుంది. మీరే చూడొచ్చు. మనం దగ్గరగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసును ఒక 5 మినిట్స్ అయితే ఆరబెట్టి అయితే కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. పచ్చడి అనేది మనం కలిపే విధానంలో అయితే ఉంటుందండి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చల్లార్చి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకుని మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకుని లిడ్ అయితే పెట్టుకుని 1 డే మొత్తం ఊరపెట్టుకోవాలండి. ఆయిల్ కూడా పైకి తేలింది కదా! అంతే ఎంతో టేస్ట్ అయిన ఆంధ్ర స్టైల్‌లో మునక్కాడ పచ్చడి అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చిద్దా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.